హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్ట్రావ్స్. సో ఈరోజు నేను వన్ మోర్ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఉన్న వేములవాడకైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే కార్లో వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 2 hours మేమైతే రీచ్ అయిపోతాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ బస్లో వెళ్ళాలనుకుంటే జేబీఎస్ బస్ స్టాండ్, అంటే హైదరాబాద్లో ఉన్న జేబీఎస్ బస్ స్టాండ్లోకి వెళ్తే మనకి వేములవాడ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్కి వెళ్తే మనకి 3.5 hours అయితే పడుతుంది. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ వేములవాడ అనమాట. సో ఇక్కడ మేమైతే రూమ్స్ కోసం అయితే చూస్తున్నాము ఎక్కడ తీసుకోవాలని, బికాజ్ మేము 1 night ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మేమైతే 3 rooms అయితే తీసేసుకున్నాం. ఈచ్ రూమ్కి అయితే మాకు ఒక 1000 rupees అలా పడింది అనమాట. రూమ్స్ అయితే బాగున్నాయి. బెడ్షీట్స్ అయితే మేమైతే వచ్చేసుకున్నాము. రూమ్స్ అయితే చాలా క్లీన్గా నీట్గా అయితే చాలా బాగా అనిపించాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి అయితే వెళ్ళి శివుడిని దర్శించుకోవాలి. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట శివుడిది. చూడండి మా లక్కీ ఏం చేస్తుందో. హాయ్ చెప్పంటే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది. సో ఫైనల్లీ మేమైతే ఫ్రెష్ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒక 10 minutesలో మేమైతే రూమ్ నుంచి టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఆన్ ది వేలో చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అనమాట. ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం, అలాగే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట. సో ఫైనల్లీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానానికి అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడ పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ చెప్పల్స్ ఎవరైనా తీసుకొని వస్తే ఇక్కడైతే మనం పెట్టేసుకోవచ్చు. ఇండియాలో చాలా ఫేమస్ లార్డ్ శివ టెంపుల్స్ ఉంటాయని మనకందరికీ తెలుసు. అందులో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోడి మొక్కుల్ని చెల్లించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. సో మేము స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ కళ్యాణ కట్ట కూడా అవైలబుల్గా ఉంది. అంటే తల వెంట్రుకలు ఇస్తారనమాట. ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి అయితే ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో ఇది అలాగే చాలా మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే మనకి రైట్ సైడ్ ధర్మగుండం అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ ధర్మగుండంలో అంటే వచ్చిన భక్తులందరూ ఈ ధర్మగుండంలో స్నానాలు చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్తారు. ఈ ధర్మగుండంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి అని అందరి భక్తుల నమ్మకం. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్నానాలు చేసిన తర్వాతే దర్శనానికి వెళ్తారు. బట్ మేము వచ్చిన టైంలో ఇదైతే క్లోజ్ అయిపోయింది. సో అలా మేమైతే విజిట్ చేసేసుకున్నాము. ఇక్కడ కోడి మొక్కులతో పాటు అలాగే బెల్లాన్ని కూడా సమర్పిస్తారనమాట. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు మొక్కుకొని ఇక్కడ వచ్చి బెల్లాన్ని అయితే సమర్పించి అలాగే కొంచెం తీసుకెళ్ళి అందరికీ ప్రసాదంలో పంచి పెడతారనమాట. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే మెయిన్లీ కోడి మొక్కులు అనమాట. కోడే మొక్కులు ఎవరైతే చెల్లించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ 200 rupees టికెట్ అయితే ఉంటుంది. అదే టికెట్లో మనం దర్శనానికి కూడా వెళ్తామన్నమాట. సో ఇక్కడ కోడలు కనిపిస్తున్నాయి కదా, ఈ కోడళ్ళకి మనకి ఒక తాడు ఇస్తారు. ఆ తాడు తీసుకొని మనం గోపురం చుట్టూ ఒక రౌండ్ వేసి అక్కడ కోడకి కట్టేయడానికి 200 rupees ఛార్జ్ అవుతుంది. అలాగే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. అంటే కోడని ఎవరైతే టికెట్ తీసుకుంటారో ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి వేరే దారి అయితే ఉంటుంది ఇక్కడ. సో మేమైతే కోడ టికెట్ తీసేసుకొని కోడని కూడా కట్టేశాము. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి గండా దీపం అనేది అవైలబుల్గా ఉంటుంది. గండా దీపం అంటే మనకి ఇక్కడ 5 rupees టికెట్ ఉంటుంది. సో అది ఆ దీపంలో మనం నూనె కనుక పోస్తే ఇక్కడ ఉన్న గండాలన్నీ, అంటే మనకి ఏవైతే గండాలు ఉంటాయో అవన్నీ తీరిపోతాయని నమ్మకం అనమాట. సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5 rupees. అంటే ఒక్కసారి పోస్తే 5 rupees, ఎన్నిసార్లు పోయాలనుకుంటే అన్ని 5 rupees అనమాట. సో ఫైనల్లీ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. లార్డ్ శివ టెంపుల్కి వస్తే వైబే వేరబ్బా. ఏమంటారు మీరందరూ? ఇఫ్ ఇన్ కేస్ మీకు అదే ఫీల్ డెఫినెట్లీ కామెంట్ చేసి చేయండి. ఇక్కడ చాలామంది శివభక్తులు కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇక్కడ భిక్షని సమర్పిస్తే ఎంతో మంచిదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ బద్దిపోచమ్మ గుడికి అయితే మేమైతే వెళ్ళాలన్నమాట. ఎందుకో తెలియదండి, లార్డ్ శివ టెంపుల్కి వస్తే ఆ వైబే వేరే. అసలు ఏంటో ఒక టైప్ ఆఫ్ ఫీల్లో ఆ లార్డ్ శివ వర్షిప్ చేస్తూ ఉంటాం కదా మనం. సో ఆ వైబ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మేమైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో మేము అట్లా పాలు పొంగిచ్చేసుకొని బద్దిపోచమ్మకి అయితే అక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాము. అలాగే మేకను కూడా సమర్పించాలనుకుంటున్నాం. సో అందుకే మేమైతే పాయసం అయితే చేసేసి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. ఇలా బోనాలు పెట్టుకోవడం ఇవన్నీ తెలుసు కదా మీకు కూడా. సో ఇక్కడ మేము వచ్చినప్పుడు బద్దిపోచమ్మకు కూడా ఇట్లా మేము బోనం పెట్టుకుంటాం అన్నమాట. సో అదే ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే వేములవాడ వచ్చినప్పుడు మనం ఒక రాత్రి ఇక్కడ ఉన్నట్లయితే అందరికీ మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉంది. అలాగే చాలామంది
ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు మొక్కుకొని వచ్చి ఇలా ఒక రాత్రి నిద్ర చేసి వెళ్తారనమాట. సో మేము కూడా ఈరోజు నిద్ర చేసి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో అందుకే మేమైతే అక్కడ బోనం పెట్టేసి మేకను కూడా చేశాక మేమైతే ఈరోజు ఇక్కడే ఉండాలని అయితే అనుకుంటున్నాం. సో 1 నైట్ ఇక్కడ ఉండాలంటే డెఫినెట్లీ కుకింగ్ అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సినవి అన్నీ మనమే తెచ్చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని రూమ్స్లోకి ఎలో చేస్తారు, కొన్ని రూమ్స్లోకి ఎలో చెయ్యరు అనమాట. సో ఫస్టే మాట్లాడుకొని లోపలికి వచ్చేసి మనం అన్నీ సెట్ చేసేసుకోవాలి. ఇంటి నుంచి గ్యాస్ కానీ, రైస్ కానీ అన్నీ ఏవైతే కావాలో అవన్నీ తీసేసుకొని వచ్చేస్తే ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. బోనం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అక్షింతలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం మనకైతే ఎన్నైతే అక్షింతలు కావాలో దానికి తగ్గట్టుగా రైస్ తీసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో కాస్త పసుపు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి అక్షింతలు అనేవి అయితే రెడీ అయిపోతాయి. సో అక్షింతలతో పాటు అక్కడ బద్దిపోచమ్మకి మనం చీర, గాజులు ఇవన్నీ పెడతాం కదా, వాటితో పాటు అక్షింతలు ఇవన్నీ అక్కడ సమర్పించడానికి జాకెట్, గాజులు, చీర, అక్షింతలు ఇవన్నీ అక్కడ ఇచ్చేసేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ వైబ్లోనే ఉంటాం. మనకి వేరే ఆలోచనలు అంటే ఇంట్లో ఉంటే ఏదో ఒక డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటారు కదా. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ టెంపుల్ ఎన్వైర్న్మెంట్లో కనుక మనం ఉంటే అలాంటివి ఏమి మనకు గుర్తు రావన్నమాట. మనం ఓన్లీ శివ అయి ఉండొచ్చు, లార్డ్ శివ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకే దేవతలైనా కూడా మనం ఆ ధ్యాసలోనే ఉండిపోతాము. సో ఇప్పుడు మేకని సమర్పించడానికి అయితే మేము వెళ్తున్నాము. బట్ బాబు హర్ష్ వాజ్ వెరీ ఎమోషనల్ అనమాట. బికాజ్ ఒక 2-3 డేస్ నుంచి ఈ మేక మాతోనే ఉంది కాబట్టి వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, ఏడ్చేశారు చాలాసేపటి వరకు. సో ఇలా ఇవ్వడం చాలామంది ఆచారంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఇలానే చేస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే వేములవాడలో ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే కూడా డెఫినెట్లీ మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను డెఫినెట్లీ కవర్ చేస్తాను. సో ఇలా మేమైతే దానికి ఆహారాన్ని కూడా అందించేసి తర్వాతకి తీసుకెళ్ళిపోతాము. శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ని మనమైతే విజిట్ చేసేసాం కదా. అక్కడ చాలా దేవతల విగ్రహాలు, అలాగే శివలింగాలు, అన్ని టైప్స్ ఆఫ్ దేవుళ్ళు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటారనమాట, అంటే ఆ టెంపుల్లో. సో మేమైతే నైట్ ఇట్లా బద్దిపోచమ్మకి మేము సమర్పించేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ డే కూడా మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. బికాజ్ మాకు టైం ఉండే, సో అందుకే మేము నెక్స్ట్ డే కూడా అక్కడికి వెళ్ళాము. సో ఇప్పుడైతే బద్దిపోచమ్మకి అయితే వెళ్తున్నాము, అంది వేలో ఉన్నాము. వెళ్ళే దారిలో అయితే ఎన్ని షాప్స్, ఎన్ని టాయ్స్, చిన్నపిల్లలు అయితే డెఫినెట్లీ ఏడుస్తారు. బికాజ్ ఎలాగో మమ్మీ వాళ్ళు కొనిపించారు, సో వాళ్ళు అడుగుతూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ సిచ్యువేషన్ కాబట్టి డెఫినెట్లీ అది తెలుస్తుంది అందరికీ. సో ఫైనల్గా మేమైతే బద్దిపోచమ్మకు కూడా మేము అనుకున్నవన్నీ చేసేసి సమర్పించుకొని మా సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు గడిపేసామన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.